నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. వర్మకు పిఠాపురంలో ఇండిపెండెంట్ గా మెజారిటీ సాధించిన రికార్డు ఉంది. జనసేన గెలుపు వెనకాల తాను ఉన్నాను అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వర్మ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ వచ్చి రచ్చ చేసి పారేసింది. ఆ తర్వాత దానిని డిలీట్ చేశారు. వర్మకు తెలియకుండా దానిని ఆయన తరపున నియమించిన ఏజెన్సీ వారు అలా పోస్ట్ చేశారని కవరింగ్ ఇచ్చారు. ఒకవైపు అలా ఉంటే అదే పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పెండెం దొరబాబుని జనసేన చేర్చుకుంటుంది. ఆయనకు బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, పైగా ఆయనకు కూడా నియోజకవర్గంలో పట్టు ఉంది. దాంతో పిఠాపురం వర్మ సోషల్ మీడియా పోస్ట్ కు జనసేన ఇచ్చిన గట్టి వార్నింగ్ ఇదని అంటున్నారు. ఇది ఒక్కటే కాదని ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు ఛాన్స్ ఇంతవరకు ఉంటుంది అన్నది సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వర్మ పవన్ కి యాంటీగా పోస్ట్ పెట్టారు అన్నది రాజకీయంగా కాక రేపిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఏం జరుగుతుంది అన్నది చర్చగా ఉంది. ఇంకొక వైపు చూస్తే టీడీపీ తరపున యువతకు ప్రాధాన్యత ఇస్తారని, సీనియర్లను పక్కన పెడతారని అంటున్నారు. ఇక పిఠాపురంలో జనసేన బలపడుతుంది. పవన్ తన సొంత సీటుగా ఎప్పటికీ దానిని ఉంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తంగా చూస్తే వర్మ మంచిగా పనిచేసే నేత, కానీ ఆయన సరైన సమయంలో వ్యూహాలు రచించలేక ఇబ్బంది పడుతున్నారా అన్నది చర్చగా ఉంది. సో వర్మకు ఎమ్మెల్సీ సీటు ఎంతెంత దూరం అన్న చర్చ కూడా దీనితోనే వస్తుందంట. చూడాలి మరి ఏం జరుగుతుందో.